అందరికి పిచ్చున్న విషయం తెలుసు కానీ కక్కుర్తి కూడా ఉందంట. మరి ఆయన కక్కుర్తి స్టోరీలు ఏంటో విందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రచ్చ రవి. రమణ చాలా విషయాలను మన జనాల్లో తిరుగుతున్న శ్రీముఖి చిన్నదానికి ప్రకృతి పడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే మనం ఇల్లంతా వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేస్ ఇల్లు కొంటాం, పక్కా వాస్తు చూస్తాం, వంట రూమ్ విశాలంగా ఉండాలి, నాకు కప్పు అందాలి, నాకు గ్యాస్ స్టవ్ తిరగాలి అని చెప్పి అన్ని కడతాం. తీరా తీసుకుపోయి బాత్రూమ్ మెట్ల కింద పడచ్చు. కక్కుర్తి కొంచెం పెద్ద కట్టుకోవచ్చు కదా, లేదు మెట్ల కింద పడితే అలా పోయొచ్చినోడు కూడా చెమటలుతున్నప్పుడు లక్షలు ఖర్చు పెట్టి దావతులు చేస్తాం. సాలేగాళ్ళు పెరుగు కాడ కకృతి పడతారే, 10 లీటర్ల నీళ్ళు పోసి సొర్రి సొర్రి తొర్రితారు. బోనాల సాయిగాన్ అంటాడు, మరే పరేషాన్ గా ఉంటాడు. వీడు ఏం చేస్తాడు తెలుసా, బండి తీసుకుంటాడు, బండి మీద పెట్టేటప్పుడు అరే ఇట్లా పోతే దూరం అవుతుంది, రే అయ్యో కొన్ని ఇచ్చిన బండి నెల పెట్రోల్ ఉన్నది పక్కన తిప్పుతాడు. కానీ సిగ్నల్ 2 సెకండ్లు వెయిట్ చేయడే, అక్కడ సిగ్నల్ 2 సిగ్నల్ చూపించి జంప్ చేస్తాడు, పక్కన పోతాడు, అక్కడ ఫైన్ పడుతుంది, లేకపోతే వీనికి లైఫ్ ఫైన్ పడుతుంది. అప్పుడు తెలుసుకుంటా కొద్దిగా మెల్లపోతే మంచిగుంటారా. అమ్మాయిలు కకృతి పడే చాలా చిన్న చిన్న వాటికి ఉంటారు రవన్న. వీళ్ళు ఐబ్రోస్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్ పోతారు, వీడు తీసుకుపోయేటప్పుడేమో 3 పేజ్ 5 పేజ్ అని పెద్ద పెద్ద ఉంటాయి కదా, పేజ్ 3 ఇక్కడ కాంప్రమైజ్ గారు. ఇప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ అని చెప్తా. అదే వీళ్ళు ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళారు, బాయ్ ఫ్రెండ్ లేడు, ఎవరు లేరు, శుక్రవారం పుట్ట ఖాళీ కూర్చున్నారు, పోవాలనుకున్నాను గల్లీలో లగ్గా ఆంటీ దగ్గర పోతే 20 రూపాయలే తీసుకుంటావే, 20 రూపాయలే తీసుకుంటావే. బాయ్ ఫ్రెండ్స్ దావత్ ఇస్తానమన్నాం అనుకో, మెక్డొనాల్డ్స్ నుంచి దాని అమ్మ $1 వరకు పట్టుకపోతారు, దాని అమ్మ $1 వరకు పట్టుకపోతారు. అదే వీళ్లకు హాలిడేస్ లేవు, హాస్టల్ పడి ఉన్నారు, రూమ్లలో పడి ఉన్నారు అనుకో, ఈ రోజు ఏం వారం, శుక్రవారం, టెంపుల్ కి వెళ్దాం, 3 రకాల ప్రసాదాలు ఉంటాయి. అమ్మాయిలు గుడికి వచ్చేది 2 విషయాలు రా, అబ్బాయిలు కనపడతారని, లేదా ప్రసాదం తినేస్తుంది. అన్న వీళ్ళు ఎంత కకృతి పడతారు తెలుసా, ఒక్క డ్రెస్ కొనిస్తారే, మనం కొనిస్తేనేమో 4-5 డ్రెస్సులు ఉంటారు. అదే వీళ్ళు కొనుక్కుంటేనేమో షాపింగ్ కాంప్లెక్స్ పోయి రవన్ను అన్ని చూసి కదా, కోటి బజార్ లో పోయి ఫుట్పాత్ మీద తిరుగుతా అంటారు. ఫుట్పాత్ మీద కొంటారా అంటే ఆడి పోయి ఆవు మ్యాచ్ అంటారు, మనకి అర్థం కదా, క్యా పూచిరే ఆవు మ్యాచ్ అంటాడు. 500 అంటే 50 కు దేనా 500 ఎక్కడ 50 ఎక్కడ, మరి వీళ్ళు అడిగేదంతే. మీరు మరీ ఎక్కువ అడిగారు. నేను చూసిన 600 అంటే డైరెక్ట్ 30 రూపీస్కి అడిగారు. అట్లా కూడా అడిగారు. మేము 3 పీసెస్ కొంటాం, 90 రూపీస్కి 3 ఇస్తావా, 90 రూపీస్కి 3 ఇస్తావా. చెప్పలేక మార్తి తెరుకో. అప్పుడు వీళ్ళకి తెలియదు, హిందీ అర్థం కాదు కదా, ఏంటి అంటున్నాడు, చెప్పులు కూడా ఆఫర్ ఉన్నాయి కావాలా అంటున్నాడే. రమణ ఈ అంకుల్ గారు కాలనీలలో ఉంటారు కదా అంకుల్స్, వీళ్ళు మామూలు కకృతి పడరు. వాళ్ళు తినడానికి తాగడానికి అంకుల్స్ నైట్ అయిందంటే ఫుల్ బాటిల్ పెట్టుకొని కూర్చుంటారు, బిర్యానీ పెట్టుకొని తింటారు. కానీ తెల్లారి పేపర్కి వచ్చారు, ఏం రంగారావు గారు మెయిన్ ఎడిషన్ వచ్చిందండి, ఒకసారి పేపర్ ఇవ్వండి. ఏంటండి రోజు వచ్చి నా పేపర్ ఎందుకండి ఇలా తీసుకెళ్తారంటే, అదేంటో రంగారావు గారు పేపర్ చదవబట్టి నాకు 1-2 సరిగా కావు. మరి కొనుక్కుంటే అసలు మా నాన్నమ్మ చెప్పింది, కొనుక్కునే పేపర్ తో సాఫీగా సాగేదిరా, పక్కబట్టి పేపర్ అయితే తొందరగా ఇవ్వాల్సి వస్తుంది, తొందరగా పనులు కంప్లీట్ చేసుకుంటాం. ఊర్లలో కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే, తలకాయ నొస్తుంది, నడుము నొస్తుంది, కడుపు నొస్తుంది, ఇవన్నీ ఏవి నొప్పులున్నా డాక్టర్ దగ్గర పోరు, అబ్బో మళ్ళీ బిల్లు అవుతుంది, జ్వరం గోలియే ఆవుల నొప్పులు గోలి అని గోళీలు వేస్తారు రవన్న. అదే అన్ని దెబ్బలు తాకి లేవకుండా అయినాక హాస్పిటల్ పోయి 10,000 బిల్లు కట్టినప్పుడు కకృతి పడపోతే బాగుండు. మన సుధాకర్ భాస్కర్ లాంటి దోస్తాను మీకు తెలుసు కదా, భాస్కర్ కు బాడీ ఉంటది, బ్రెయిన్ ఉంటది, సుధాకర్ కి బ్రెయిన్ ఉంటది, అందుకే దాన్ని వాడడు. వానికేమో ఈగో ప్రాబ్లం భాస్కర్ కి, సుధాకర్ కి ఏమో యూట్యూబ్ స్టార్ అని ఇచ్చారు కదా, అక్కడ ఇమేజ్ ప్రాబ్లం వచ్చేసింది. వాళ్ళకి బాత్రూమ్ పోవాలి, అక్కడ బాత్రూమ్స్ లేవు, బయటికి పోవాలన్నప్పుడు బాటిల్ తీసుకొని పోవాలంటే నేనందుకు పట్టుకోను, వాడంటాడు అది కాదురా నేను యూట్యూబ్ స్టార్ ని పట్టుకుంటే బాగుండేది రే అని వీడంటాడు. రవణ ఎవరి బాటిల్ వాళ్ళు పట్టుకుపోతే సాఫీగా సాగుతుంది. వీళ్ళిద్దరు అస్టెంట్ 4 కలిసి 2 బాటిల్లో పోయొచ్చింది రవణ.
పొదుపు పొదుపు దాంట్లో పొదుపేదని. కకృతి పడే నాయాలకు ఇప్పుడు అన్ని కనెక్ట్ అయిపోతాయి. నేను ఇక్కడ చెప్పలేని విషయాలు కూడా మీకు గుర్తుకొచ్చి ఉంటాయి. అలా కకృతి నాయాలకు చేస్తున్నా నేను కకృతి సలాం.